నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం అది ఈరోజు మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి ప్రస్తుతం అదే రీజన్లో ఉంటూ నెక్స్ట్ 24 అవర్స్ వరకు చూసేది మోస్ట్ లైక్లీ టు మూవ్ ఇన్ నార్త్ వెస్ట్ డైరెక్షన్, అంటే వాయు దిశగా వెళ్తూ ఇట్ రీచెస్ మా నార్త్ తమిళనాడు అండ్ సౌత్ ఆంధ్రప్రదేశ్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ తదుపరి 24 అవర్స్లో అది నియర్లీ నార్త్ వర్డ్ అంటే నార్త్ వెస్ట్ ఇనిషియల్లీ అండ్ దెన్ మూవ్ ఇన్ నియర్లీ నార్త్ వర్డ్ డైరెక్షన్, అంటే ఈ డైరెక్షన్లో వెళ్తూ మన ఆంధ్రప్రదేశ్ కోస్ట్కి ఆల్మోస్ట్ ప్యారల్గా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. దీని ప్రభావం చేత మనకి నెక్స్ట్ 3 days ఇటు ఉత్తరాంధ్రలో దీని యొక్క యాక్టివిటీ అంటే ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే దక్షిణ కోస్తా వరకు కూడా కొంతమేర ఉంది. ఈ రోజు వరకు చూస్తే మనం నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో ఉత్తరాంధ్రలో అయితే ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా 2 చోట్ల కూడా పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాలకు అయితే 1-2 చోట్ల భారీ వర్ష సూచన కూడా ఇస్తున్నాం ఈ రోజుకి. ఇవి ముఖ్యంగా ఇటు దక్షిణ కోస్తాలో అయితే నెల్లూరు, ప్రకాశం అండ్ రాయలసీమ, తిరుపతి జిల్లా, అలాగే ఉత్తరాంధ్రలో అయితే అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ జిల్లాలకు అయితే 1-2 చోట్ల భారీ వర్షం చూస్తున్నాం నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్. నెక్స్ట్ సెకండ్ డే వరకు చూస్తే ఇది రేపటికి దీని యొక్క రైన్ఫాల్ ఇంటెన్సిటీ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం ఈ జిల్లాలకు అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే ఛాన్స్ ఉంది. అలాగే నెక్స్ట్ హెవీ రైన్స్ కూడా కొన్ని జిల్లాలకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఐఎండీ ప్రెడిక్షన్ చేస్తాం.